ఫ్రెండ్స్, అల్గోరిథం క్లాస్‌లో నేను ఒక హోంవర్క్ అల్గోరిథం క్వెషన్ ఇచ్చాను. అల్గోరిథం క్వెషన్ చూడండి. రైట్ ఎన్ అల్గోరిథం టు ఇంటర్చేంజ్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. మనం మొట్టమొదట చేసామేంటంటే ఇంటర్మీడియేట్ వేరియబుల్ యూజ్ చేసి 2 నంబర్స్‌లో 2 వేరియబుల్స్ ఉన్న వాల్యూస్‌ని ఎక్స్‌చేంజ్ చేసాం. ఇంటర్చేంజ్ చేసాం. ఆ లాజిక్ మీకు గుర్తుంది కదా! ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. లాజిక్ టెంపరరీ వేరియబుల్‌లో m వాల్యూ పెట్టాను. n వాల్యూ తీసుకెళ్ళి mలో పెట్టాను. nలోనేమో టెంప్ వాల్యూ పెట్టాను. సో, ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 10, n ఈజ్ ఈక్వల్ టు 20 అయినప్పుడు టెంపరరీ వాల్యూ ఎంతవుతుంది? టెంపరరీ వాల్యూ 10 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు n. nలో ఎంతుంది? 20 ఉంది. సో, mలో 20 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాను. n ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెంప్‌లో ఇప్పుడు ఎంతుంది? 10 ఉంది. సో, nలోని 10 వచ్చింది. ఈ రెండిటిని మనం ప్రింట్ చేసాం. ప్రింట్ m, n. ఈ అల్గోరిథం ఏంటంటే టెంప్ అనే వాల్యూ టెంప్ అనే వేరియబుల్ యూజ్ చేసి ఇంటర్చేంజ్ చేసాం నంబర్స్‌ని. కానీ ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ అల్గోరిథం ఏంటంటే ఈ టెంప్‌ని అసలు మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేయకుండా చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఈ టెంప్‌ని యూజ్ చేయకుండా చేయాలంటే లాజిక్ ఎలా చేయొచ్చంటే 2 నంబర్స్‌ని m మాత్రమే యూజ్ చేయాలి. m+n అని చేసుకోవచ్చు. ఓకే. m+n అంటే ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని యూజ్ చేసి చేసుకోవచ్చు. లాజిక్ ఎలా రాయాలో చూడండి. m ఈజ్ ఈక్వల్ టు m+n, n ఈజ్ ఈక్వల్ టు m-n, m ఈజ్ ఈక్వల్ టు m-n. సో, m అనేది 10 ఇచ్చాను. n ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు m+n అంటే ఎంత అవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు m-n. 30 మైనస్ n ఎంత? 20. సో, n వాల్యూ 10 వచ్చింది. అండ్ m ఈజ్ ఈక్వల్ టు m-n. mలో ఆల్రెడీ 30 ఉంది. 30 మైనస్ ఇప్పుడు n 10 అయింది కదా! 30 మైనస్ 10 20 అవుతుంది. సో, వాల్యూస్ ఇంటర్చేంజ్ అయ్యాయి కదా! n ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. m ఈజ్ ఈక్వల్ టు 20 అయింది. సో, రెండిటిని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ m, n. సో, ఇలాగ మనం 2 వాల్యూస్‌ని ఇంటర్చేంజ్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఏ టెంపరరీ వేరియబుల్. ఇప్పుడు మనము దీన్ని అల్గోరిథం రూపంలో రాద్దాం. అల్గోరిథం అంటే ఏంటి తెలుసు కదా! స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని మనము సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో రాస్తాం. సో, ఫస్ట్ ఏంటవుతుంది? ఫస్ట్ ఎప్పుడు అల్గోరిథం స్టార్ట్‌తో మొదలవుతుంది. స్టార్ట్. ఎన్ని వాల్యూస్ రీడ్ చేయాలి? రీడ్ m, n. నెక్స్ట్ తెలుసు కదా! m ఈజ్ ఈక్వల్ టు m+n. సెట్ ఆర్ క్యాలిక్యులేట్ m ఈజ్ ఈక్వల్ టు m+n. ఫోర్త్ స్టెప్ ఏంటి? సెట్ n ఈజ్ ఈక్వల్ టు m-n. ఫిఫ్త్ స్టెప్ సెట్ m ఈజ్ ఈక్వల్ టు m-n. సిక్స్త్ స్టెప్ ఏంటి? ఈ m అండ్ n వాల్యూస్‌ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ m, n. సెవెంత్ స్టెప్ ఏంటంటే స్టాప్. సో, ఈ విధంగా మనము ఆలోచించి ఒక అల్గోరిథంని రాయొచ్చనమాట. ఓకే. ఈ అల్గోరిథంని ఫ్లో చార్ట్ రూపంలో రాసి తర్వాత కోడింగ్ రాస్తే ఈజీగా ఉంటుంది. ముందు మనము ఈ హోంవర్క్ ఇచ్చిన ఫ్లో చార్ట్స్ చేద్దాము.